మహిళా డిగ్రీ కళాశాల అటానమస్ కళాశాల తరఫున మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మహబూబ్నగర్ జిల్లాలోని ఏకైక మహిళా డిగ్రీ కళాశాల ఎన్టీఆర్ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఈ కళాశాల 2024-2025 విద్యా సంవత్సరంలో అటానమస్ కళాశాలగా యూజీసీ చేత గుర్తింపబడింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అటానమస్ కళాశాల నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ విద్యార్థులు 2026-2027 విద్యా సంవత్సరంలో మొట్టమొదటిగా ఫైనల్ ఇయర్ విద్యార్థులుగా వారు అటానమస్ కళాశాల నుంచి బయటకు రాబోతున్నారు. అటానమస్ కళాశాలగా ఈ కళాశాల గుర్తింపు పొందిన తర్వాత గత సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరంలో 1062 అడ్మిషన్లు ఈ కళాశాలలో తీసుకోవడం జరిగింది. అది 2025-26 విద్యా సంవత్సరంలో 1242 అడ్మిషన్లు ఈ కళాశాలలో రావడం జరిగింది. మా కళాశాల కళాశాల కేటాయించిన సీట్లు 1440 సీట్లు మాకు కమిషనర్ గారు కేటాయిస్తే అందులో 1245 అడ్మిషన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ అటానమస్ అయిన తర్వాత కళాశాలలో మరి ఉపాధ్యాయులు అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు రావడం జరిగింది. అదేవిధంగా రిజల్ట్ కూడా అటానమస్ కళాశాలగా వచ్చిన తర్వాత మంచి రిజల్ట్స్ కళాశాలలో నమోదు చేస్తున్నారు విద్యార్థులు. అలాగే కళాశాలలో ప్రధానంగా మహిళా కళాశాల కావడము, అటెండెన్స్ కళాశాల విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వస్తున్నా కూడా మా దగ్గర ఎక్కువ అటెండెన్స్ నమోదు చేయడం వల్ల మంచి రిజల్ట్స్ మేము సాధించడం జరుగుతాము. ప్రతి సబ్జెక్టులో లెక్చరర్స్ ఉన్నారు, నిష్ణాతులైన లెక్చరర్స్ ఉన్నారు. సుమారు 20 మంది పిహెచ్డి చేసినటువంటి లెక్చరర్స్, సుదీర్ఘమైన అనుభవం కలిగినటువంటి లెక్చరర్స్ కళాశాలలో మరి విద్యార్థులకు విద్యను అభ్యసించడం జరుగుతుంది. ముఖ్యంగా BA, BCom, BSc లైఫ్ సైన్స్, BSc ఫిజికల్ సైన్స్ 4 ప్రధాన కోర్సులు కళాశాలలో ఉన్నాయి. మొత్తం ఈ కళాశాల ఇంటేక్ ఈ రెగ్యులర్ కోర్సులతో పాటు AEDP కోర్సులు 2 కోర్సులు గత సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2 AEDP కోర్సులు అదేవిధంగా రెగ్యులర్ కోర్సులు కలిపి 1440 సీట్లు మన కాలేజీలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో మరి 2026-27 విద్యా సంవత్సరానికి త్వరలో దోస్త్ ద్వారా డిగ్రీలో అడ్మిషన్ కోసమని నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఇంటర్మీడియట్ రిజల్ట్ కూడా త్వరలో రాబోతూ ఉంది. కాబట్టి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఓల్డ్ మహబూబ్నగర్ జిల్లా, అలాగే ఈ మహబూబ్నగర్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలోని విద్యార్థులు కూడా మా కళాశాలలో వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు. కాబట్టి రాబోయే ఈ దోస్త్ నోటిఫికేషన్లో ఈ కళాశాలని డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవడానికి ఆప్షన్ ఇవ్వాల్సిందిగా విద్యార్థులందరినీ కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా మహిళా కళాశాల రాష్ట్ర స్థాయిలో సుమారు 16 మహిళా కళాశాలలు ఉన్నాయి. రాష్ట్రంలో 16 ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మన ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల కూడా ఒకటి. ఈ 16 కళాశాలలో హైదరాబాద్లో ఉన్న కాలేజీలకి ధీటుగా మన మహిళా డిగ్రీ కళాశాల కూడా అడ్మిషన్ పరంగా కానివ్వండి, రిజల్ట్ పరంగా కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా మరి ఇక్కడ చదువుతున్న విద్యార్థులు రాణిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఈ కళాశాలలో మేము జాబ్ మేళా కండక్ట్ చేసాం. ఫైనల్ ఇయర్ అయిపోయిన విద్యార్థులు ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్ళిన విద్యార్థులకి మేము ప్రతి నెల ఒక జాబ్ మేళా కండక్ట్ చేసాం. ఇప్పటి వరకు సుమారుగా 355 మంది విద్యార్థులు జాబ్ మేళాస్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో 150 మందికి ఆల్రెడీ ప్లేస్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. మిగిలిన విద్యార్థులు కూడా త్వరలో ప్లేస్మెంట్స్ ఆర్డర్స్ రాబోతున్నాయి, వాళ్ళు కూడా జాబ్స్ పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కళాశాలలో రెగ్యులర్గా క్లాసెస్ కాకుండా ఉద్యోగం సంపాదించడానికి అవసరమైన స్కిల్స్ని కూడా మేము TSKC ద్వారా విద్యార్థులకు నేర్పించడం జరుగుతాం. ఈ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు డిగ్రీ అయిన తర్వాత వాళ్ళు ఈ జాబ్ మేళాస్కి ఎక్కడ జాబ్ మేళా జరిగినా అటెండ్ అయినట్లయితే అక్కడ జాబ్ మేళాలో ఉద్యోగం సంపాదించడానికి ఈ స్కిల్స్ ఇక్కడ నేర్చుకున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తున్నాం, అలాగే సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తున్నాం, ఎనలైటికల్ స్కిల్స్ నేర్పిస్తున్నాం. ఈ 3 ద్వారా బయటకు వెళ్ళిన తర్వాత విద్యార్థులకి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. అలాగే మరి మహిళా కళాశాల కావడం, అలాగే ఇప్పుడున్నటువంటి ఈ కళాశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ పరంగా మహిళలకు ముఖ్యంగా గర్ల్స్కి చాలా
భద్రత కల్పించడానికి ఈ కళాశాల కాంపౌండ్ చాలా ఉపయోగపడుతుంది. ఒకటే గేట్ ఉంది కళాశాలకి, అదే గేట్ నుంచి రావాలి, అదే గేట్ నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సెక్యూరిటీ పరంగా ఈ కళాశాల మంచి భద్రతను మేము అందిస్తూ ఉన్నాం. అలాగే ఒక సెక్యూరిటీని కూడా పెట్టడం జరిగింది. ప్రతి విద్యార్థి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళ రిజిస్టర్లో వాళ్ళ పేరు నమోదు చేసుకోవడం, ఎవరైనా బయటకు వెళ్ళినట్టయితే వాళ్ళ డీటెయిల్స్ కూడా రాసుకోవడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఎవరైనా పేరెంట్స్ పంపించమన్నట్లయితే ఆ పేరెంట్స్కి అడిగి తర్వాతే మేము పంపిస్తున్నాం. అంటే భద్రతా పరంగా కూడా ఈ కళాశాలలో మేము చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా అటెండెన్స్ పరంగా కూడా సుమారుగా మ్యాక్సిమం ఎక్కువ మంది విద్యార్థులు కళాశాలకి అటెండ్ ఉన్నారు. దాని ప్రధాన కారణం ఏంటంటే మాకున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోవడం లేదు. ఇంకా అదనంగా తరగతి గదులు అవసరం ఉంది. ఈ వచ్చే విద్యా సంవత్సరంలో మేము 100% అడ్మిషన్స్ తీసుకోవాలని చెప్పి మా కమిషనర్ గారు ఆదేశించారు. మా దగ్గర 1440 సీట్లు ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి. ఈ 1440 సీట్లు కూడా ఈ సంవత్సరం ఫిలప్ చేయాలని చెప్పి మేము సంకల్పంతో ఉన్నాం. కమిషనర్ గారు కూడా 1440 సీట్లు కూడా ఫిలప్ చేయాలని మాకు ఆదేశించారు. కాబట్టి ఈ వచ్చే సంవత్సరంలో మరిన్ని అడ్మిషన్స్ వస్తాయని ఆశిస్తున్నాం. దానికి మీ అందరి యొక్క సహకారం కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ కళాశాలలో రెగ్యులర్ విద్యతో పాటు కెరీర్ కౌన్సిలింగ్ ద్వారా బీసీ స్టడీ సర్కిల్ వారి సహకారంతో ఉచితంగా సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా అందిస్తున్నాం. 2024-25 విద్యా సంవత్సరంలో 150 మంది విద్యార్థులకి ఉచితంగా సివిల్ సర్వీస్ రాయడానికి అవసరమైనటువంటి ప్రీ ఫౌండేషన్ ప్రీ ఫౌండేషన్ కోర్సు బీసీ స్టడీ సర్కిల్ వారు మాకు ఉచితంగా అందించారు. 150 మంది విద్యార్థులకు ఆల్రెడీ మేము అందించడం జరిగింది. మరలా ఈ సంవత్సరం కూడా 150 మంది విద్యార్థులు మరలా ప్రీ ఫౌండేషన్ సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ విద్యార్థులు ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వెంటనే వాళ్ళు సివిల్ సర్వీస్ డైరెక్ట్గా ఎగ్జామ్స్ రాయడానికి వాళ్ళకి అవసరమైన శిక్షణ మనం కళాశాలలో ఇవ్వడం జరుగుతుంది. దానికి అవసరమైనటువంటి టీచర్స్ హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది. బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళు ఎక్కడైతే ఈ సివిల్ సర్వీస్ కోచింగ్ ఇస్తున్నారో ఆ సెంటర్స్ నుంచి నిష్ణాతులైనటువంటి వివిధ సబ్జెక్టులో నిష్ణాతులైనటువంటి టీచర్స్ని ఈ కళాశాలకు పంపించి ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సివిల్ సర్వీస్ కోచింగ్తో పాటు బ్యాంకింగ్కి సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చినటువంటి సివిల్ సర్వీస్ కోచింగ్లో బ్యాంకింగ్ అలాగే స్టాఫ్ సెలక్షన్ సంబంధించిన కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా దేశపాండే ఫౌండేషన్ మన మహబూబ్ నగర్ గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో దేశపాండే ఫౌండేషన్ వారికి ఈ కాలేజీని అడాప్ట్ చేసుకున్నవారు. మన మహబూబ్ నగర్ జిల్లాలో ఈ మొట్టమొదటి కళాశాల మహిళా డిగ్రీ కళాశాలని దేశపాండే ఫౌండేషన్ వారు అడాప్ట్ చేసుకుని ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఫైనల్ ఇయర్ అయిపోయిన విద్యార్థులకి ఫ్రీగా స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ అని ఒక కోర్స్ని స్టార్ట్ చేశారు. దాంట్లో మొట్టమొదటి బ్యాచ్గా 16 మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేయించుకున్నారు లాస్ట్ ఇయర్. ఆ 16 మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఆ 16 మంది విద్యార్థులు 11 మంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయి. టెక్ మహేంద్ర అలాగే వేరు కంపెనీస్లో సుమారు 11 మంది ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారు. రిమైనింగ్ 5 మెంబర్స్ కూడా త్వరలో జాబ్ రాబోతుంది. ఎందుకంటే దేశపాండే ఫౌండేషన్ వాళ్ళు ఎంతమందికి అయితే కోచింగ్ ఇస్తున్నారో అంతమందికి జాబ్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఇంకొక బ్యాచ్ ఇవ్వమని చెప్పి నేను ఇప్పుడే దేశపాండే ఫౌండేషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. అది ఎమ్మెల్యే గారు దానికి అవసరమైనటువంటి ఖర్చు ఏదైతే ఉందో దాన్ని వారు భరించి ఈ కళాశాలకి నామినల్ ఫీజు మినిమం ఫీజు తోటి పిల్లలకి ఆ కోర్సును అందించడం జరుగుతుంది. దాని ద్వారా కూడా విద్యార్థులకి ఉపాధి అందించడం జరుగుతుంది కళాశాలలో. అదేవిధంగా ఈ సంవత్సరం మరి రెగ్యులర్ కోర్సెస్ BA, BCom, BSc, లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్తో పాటుగా AEDP కోర్సులు 2 కోర్సులు మా కళాశాలకు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 2 కోర్సులు ఏంటంటే BComలో BFS బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ ఈ కోర్సుని మాకు 60 సీట్లు మంజూరు చేశారు. అదేవిధంగా BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఈ కోర్సును కూడా AEDPలో అందించడం జరుగుతుంది. AEDP కోర్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా సెక్టార్ స్కిల్స్ వాళ్ళు ఈ కోర్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సెక్టార్ స్కిల్ కౌన్సిల్ వాళ్ళ యొక్క సహకారంతో మన గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఈ సంవత్సరం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అటానమస్ డిగ్రీ కళాశాలలో AEDP కోర్సులు ప్రారంభించబోతున్నారు. అందులో భాగంగా మా కాలేజీకి కూడా 2 కోర్సులు మంజూరైనాయి. ఈ 2 కోర్సుల్లో AEDP కోర్సుల్లో మేము ఈ సంవత్సరం అడ్మిషన్ కోరుతా ఉన్నాం. ఈ AEDP కోర్సుల ప్రత్యేకత ఏంటంటే AEDP కోర్సుల్లో జాయిన్ అయిన విద్యార్థులు వారు కళాశాలలో విద్యని అభ్యసిస్తూ ఫైనల్ ఇయర్లో అప్రెంటిస్షిప్కి వెళ్ళడం జరుగుతుంది.
ఫైనల్ ఇయర్ మొత్తం అంతా కూడా ఒక ఇండస్ట్రీని మేము ఎంఓయూ చేసుకోవడం జరుగుతుంది. ఏ ఇండస్ట్రీ అయితే మేము ఎంఓయూ చేసుకుంటామో, ఏ ఇండస్ట్రీ అయితే బోర్డ్స్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటుందో ఆ ఇండస్ట్రీ ఈ విద్యార్థులకి అప్రెంటిస్షిప్ ఇస్తుంది. అప్రెంటిస్షిప్ ఇవ్వడం, సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్రెంటిస్షిప్ కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టైఫండ్ వస్తుంది విద్యార్థులకి. మినిమం అంటే 9,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్ దాకా ఎంత ఈ మధ్యలో ఎక్కడైనా ఆ విద్యార్థికి స్టైఫండ్ వచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్ టైంలో కాలేజీకి వస్తాడు, అప్రెంటిస్షిప్ టైంలో అప్రెంటిస్షిప్కి వెళ్తారు. అప్రెంటిస్షిప్కి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థికి కొంత మెయింటెనెన్స్ కోసం అని స్టైఫండ్ కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే, ఆ అప్రెంటిస్ సర్టిఫికేట్ కంప్లీట్ అయిన వెంటనే, మనకు డిగ్రీ సర్టిఫికేట్ కంప్లీట్ అయిన వెంటనే ఈ కంపెనీస్ ఏవైతే, ఇండస్ట్రీస్ ఏవైతే వీళ్ళకి అప్రెంటిస్షిప్ ఇస్తున్నాయో ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఈ పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. వాళ్ళే ఉద్యోగాలు ఇవ్వచ్చు, లేదా ఈ సర్టిఫికేట్ తోటి బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్రెంటిస్షిప్లో స్కిల్స్ నేర్చుకుంటారు కాబట్టి. ఇప్పుడు బయట ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళకి స్టూడెంట్స్కి డిగ్రీతో పాటు స్కిల్స్ అవసరం. ఎవరికైతే స్కిల్స్ ఉంటున్నాయో ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఏఈడిపి కోర్సు ద్వారా 100% జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ సంవత్సరం మా కమిషనర్ గారు అన్ని డిగ్రీ కాలేజీల్లో, ఎలిజిబుల్ ఉన్న అన్ని కాలేజీల్లో ప్రవేశపెట్టారు. మా కాలేజీ కూడా మరి 2 కోర్సులు ఇచ్చారు కాబట్టి ఈ ఏఈడిపి కోర్సులో కూడా విద్యార్థులు ఎక్కువ మంది ఈ కోర్సులో జాయిన్ కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ప్రెస్ నోట్ వచ్చిన తర్వాత, మా దోస్తు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మేము కళాశాలలో ఉన్న కోర్సుల వివరాలు, సీట్ల వివరాలు కూడా విద్యార్థులకు తెలియజేస్తాం, ఇంటర్మీడియట్ విద్యార్థులకి. తద్వారా మరి ఈ సంవత్సరం 100% అడ్మిషన్స్ తీసుకోవాలనేది మా యొక్క కోరిక. అదేవిధంగా ఈ కళాశాలలో రెగ్యులర్గా యూజీ కోర్సెస్తో పాటు 3 పీజీ కోర్సులు కూడా రన్ చేయడం జరుగుతుంది. ఎంఏ తెలుగు, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి జువాలజీ. ఈ 3 కోర్సుల్లో 120 సీట్లు మాకు మంజూరు చేశారు. దాంట్లో సుమారుగా 105 సీట్లు ఈ సంవత్సరం ఫిల్అప్ చేయడం జరిగింది. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంఎస్సి మ్యాథ్స్ కూడా ఆల్రెడీ మాకు శాంక్షన్ అయింది. ఈ సంవత్సరం ఇంటికి అడ్మిషన్స్ లేవు, కానీ వచ్చే సంవత్సరంలో ఎంఎస్సి మ్యాథ్స్ ఉంటే ఎంఎస్సి మ్యాథ్స్ కూడా అడ్మిషన్స్ ఉన్నట్టయితే 4 కోర్సులు మేము పీజీ కోర్సులు కూడా ఈ కళాశాలలో మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. కళాశాల ఇక అడ్మిషన్ పరంగా, అదేవిధంగా ఫ్యాకల్టీ వచ్చినట్టయితే ఫ్యాకల్టీలో అన్ని సబ్జెక్టులో మా కళాశాలలో టీచర్స్ ఉన్నారు. రెగ్యులర్ టీచర్స్ ఉన్నారు, కాంట్రాక్ట్ లెక్చర్స్ ఉన్నారు, గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ప్రతి సబ్జెక్టులో కూడా సరిపడిన ఎంతమంది అయితే ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్కి సరిపడిన రేషియోలో అన్ని సబ్జెక్టులు కూడా ఇక్కడ మా కళాశాలలో విద్యార్థులు ఉన్నారు. అలాగే గత సంవత్సరం ఒక 2 years బ్యాక్ ఈ కళాశాలలో బిఎస్సి న్యూట్రిషన్, అప్లైడ్ న్యూట్రిషన్ కోర్సు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కోర్సు కొత్తగా పెట్టినప్పటికీ కూడా ఆ కోర్సు కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరుగుతుంది. ఆ కోర్సుకి సంబంధించిన టీచర్ కూడా మా దగ్గర గెస్ట్ ఫ్యాకల్టీ టీచర్ ఉన్నారు. అది కూడా ఈ కళాశాలలో జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ప్రస్తుతం ఉన్నటువంటి సీట్ల వివరాలు ఇవి. 1440 సీట్లు ఉన్నాయి. ఒకవేళ కమిషనర్ గారు ఈ కళాశాలలో అడ్మిషన్స్ బాగున్నాయి కాబట్టి ఇంకా పెంచినట్టయితే ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకి అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంచేత మహబూబ్నగర్ పరిధిలో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా, ఓల్డ్ మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు, అలాగే వారి యొక్క తల్లిదండ్రులకు నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ పిల్లల్ని ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీలో ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకి వారిని పంపించి ఇక్కడ అడ్మిషన్ తీసుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అందరికీ కూడా ప్రతి విద్యార్థి చదివిన విద్యార్థి డిగ్రీ పట్టాతో పాటు ఉద్యోగం కూడా తీసుకెళ్ళాలి. 100% జాబ్ స్ట్రైక్ రేట్ ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అలాగే ఈ సంవత్సరం ఉన్నత విద్యాశాఖలో నేను కమిషనర్ ఆఫీస్లో కూడా పనిచేస్తున్నాను కాబట్టి మన డిగ్రీ కళాశాల వ్యవస్థలో అనేకమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. ఆల్రెడీ ఎఫ్ఆర్ఎస్ కూడా రీసెంట్గా ప్రవేశపెట్టారు. ఉపాధ్యాయులకి, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్కి, స్టూడెంట్స్ కూడా మరి ఆన్లైన్ ఫేస్ రీడింగ్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ నెలలోనే ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా ఈ ఎఫ్ఆర్ఎస్ విధానం రావడం జరుగుతుంది. దాంతో విద్యార్థులు అటెండెన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ అటెండెన్స్ ప్రతిరోజు కూడా మన స్టేట్లో ఉన్నటువంటి విద్యార్థులు, అలాగే ఫ్యాకల్టీ అటెండెన్స్ కమిషనర్ గారు మానిటరింగ్ చేసేదానికి ఇప్పుడు అవకాశం ఉంది. కాబట్టి ఏ కాలేజీలో ఎంతమంది ఫ్యాకల్టీ వస్తున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు అనేది ఎవ్రీ డే మా ఉన్నతాధికారులు సమీక్షించుకుని దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటెండెన్స్ కూడా పెరుగుతుందని కోరుతా ఉన్నాను. ఈ 2025-26 విద్యా సంవత్సరంలో ఇప్పుడు ఫైనల్ ఇయర్
ఎగ్జామ్స్ త్వరలో ఎగ్జామ్స్ రాబోతూ ఉన్నాయి. ఇప్పటివరకు సిలబస్ 100% సిలబస్ కంప్లీట్ చేసాం. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎగ్జామ్స్కి సన్నద్ధంగా మా విద్యార్థులు ఉన్నారు. ఈ సంవత్సరం మా కళాశాలలో మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులకు అటానమస్ తరఫున ఎగ్జామ్స్ మేము నిర్వహిస్తున్నాం. ఫైనల్ ఇయర్ విద్యార్థులకి ఉస్మాన్ మన పాల్మూర్ యూనివర్సిటీ తరఫున ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొత్తం 3 సంవత్సరాలు అటానమస్ కాలేజీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే మనమే డిగ్రీ విద్యార్థులకి డిగ్రీ పట్టాలు మన కాలేజీ తరఫునే మన డిగ్రీ కాలేజ్ పేరుతోటి వారికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అటానమస్ అనేటువంటి క్యాప్షన్ తోటి ఈ కళాశాలలో మనమే అంటే పాల్మూర్ యూనివర్సిటీ వేరే కాలేజీ చదివిన విద్యార్థులకి పాల్మూర్ యూనివర్సిటీ పట్టా ఇస్తుంది. అట్లా కాకుండా మన కాలేజీ విద్యార్థులకి, ఇక్కడ చదువుకునే విద్యార్థులకి ఎన్టీఆర్ కాలేజ్ పేరుతోటే పట్టా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అటానమస్ కాలేజీలో మరి మన జిల్లాలో ఎంబీఎస్ కాలేజ్ అటానమస్ కాలేజ్ ఉంది, బిఆర్ఆర్ కాలేజ్ అటానమస్ కాలేజ్ ఉంది, అలాగే పాలెం కాలేజ్ కూడా అటానమస్ కాలేజీ. మన కాలేజీలో ఉమెన్స్ కాలేజ్ మాత్రం మన ఈ తెలంగాణ ఈ తెలంగాణ ఈ ప్రాంతంలో మన ఎన్టీఆర్ మహిళా కళాశాల మాత్రమే ఈ అటానమస్ కళాశాల ఉంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నాకు విజ్ఞప్తి ఏంటంటే, ఈ పిల్లల్ని మా కళాశాలలో జాయిన్ చేయించుకుంటే డిగ్రీలో BA, BCom, BSc లైఫ్ సైన్స్, BSc ఫిజికల్ సైన్స్, అలాగే AEDP కోర్సెస్లు ఉన్న ఈ కాలేజీలో జాయిన్ చేసి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు మరి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎంట్రన్స్ పెడతాను డిగ్రీకి ఎంట్రన్స్ లేదండి, డైరెక్ట్ దోస్తులు మెరిట్ ప్రకారం ఇస్తే మన పేపర్